హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, మన సబ్స్క్రైబర్లో ఒక సబ్స్క్రైబర్ అడిగారు ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ ఒకళ్ళు ఏమనంటే గ్రామీణ ప్రాంతంది వేయమని, అంటే పల్లెటూరు వాతావరణం వచ్చే విధంగా ఒక డ్రాయింగ్ కావాలి అని అడిగారు. నేను చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా 2 ఇళ్ళు అనమాట, అలాగే అటు ఇటు చెట్లు, అలాగే నడవడానికి ప్లేస్, అలాగే బ్యాక్ సైడ్ కొండలు, అలాగే సూర్యుడు అలా వేశాను అనమాట. సింపుల్గా పల్లెటూరులో మనకి వాతావరణం ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే పచ్చని చెట్లుగా ఉంటుంది కదా, పచ్చదనం ఉట్టిపడే విధంగా సేమ్ అదే విధంగా అనమాట డ్రాయింగ్ అనేది వేశాను. అలాగే చెట్టు కింద చిన్న బాబు అను తల్లిగారు అమ్మగారు ఉంటారు, కూర్చుంటారనమాట. బాబుకి చేతిలో లాలీపాప్ ఇచ్చిందనమాట అమ్మగారు. చూడండి, సింపుల్గా వేశానమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో, ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇవే కాదు, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా తప్పకుండా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన డ్రాయింగ్స్ తప్పకుండా వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇటువైపు చిన్న మొక్కలు అనమాట. చిన్న మొక్క, దానికి ఫ్లవర్స్ ఉన్నట్లుగా, బాగా ఉన్నట్లుగా ఫ్లవర్స్ ఫుల్గా వేశాను ఫ్రెండ్స్. చూడండి, సింపుల్గా అనమాట. మధ్యలో బాల్ మోడల్ వేసి 4 వైపులా లవ్ సింబల్ లాగా వేశాను అనమాట. సింపుల్గా చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే పిక్చర్లో డ్రా చేస్తున్నానో ట్రై చేయండి, ఈజీగా వస్తుంది. చెట్టు కింద చిన్న మొక్క అనమాట, దానికి ఫ్లవర్స్ ఉన్నట్లుగా వేశాను. చూడండి, అలాగే మనకి ఇంటికి వెళ్ళడానికి దారి అనమాట. చూడండి ఫ్రెండ్స్, దారి మనకి ఇక్కడ ఏంటంటే చెక్ పోస్ట్ లాగా అనమాట, అంటే అటు నడవడానికి లేకుండా అనమాట. ఇంటి వైపును మనకి కంచెలాగా కొంతమంది అలా వేసుకుంటారు కదా ఫ్రెండ్స్, అంటే ఇళ్లలోకి రాకుండా పల్లెటూరులో మనకి తడికెలతో వేసుకుంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ కదా ఫ్రెండ్స్, అలా అనమాట. మనకి ఇక్కడ కూడా జస్ట్ చెక్ పోస్ట్ లాగా వేశానమాట, అంటే నడవడానికి వీలు లేదన్నట్టుగా కంచెలాగా వేసుకున్నట్లుగా మన ఇష్టం అనమాట, ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇట్లా వేశానమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే చెట్టుకేమో నార్మల్గా చెట్లు అనమాట ఫ్రెండ్స్, అంటే మనకి గుబురుగా ఉండే చెట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ విధమైన చెట్లు అనమాట. సింపుల్గా వేశాను. చూడండి, మీకు ఇక్కడ ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి 2 లైన్ లాగా గీసుకున్నాను ఫ్రెండ్స్. గీసుకొని మధ్యలో నిలువుగా 2 గీతల్లాగా వేశాను. వేసి పైనేమో మనకి టెంపుల్ మోడల్ లాగా వేశాను అనమాట. చూడండి, ఇది చెక్ పోస్ట్కి. అలాగే చూడండి, మధ్యలో అరటి చెట్టు అనమాట. 2 మధ్యలో అరటి చెట్టు, అరటి ఆకులు ఉన్నట్లుగా వేశాను అనమాట. వేసి ఆకాశంలో సూర్యుడు అలాగే పక్షులు ఎగురుతున్నట్లుగా అనమాట సింపుల్గా వేశాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనకి ఏంటంటే ఫ్రెండ్స్, అంటే పల్లెటూరులో ఎక్కువగా పచ్చదనంగా ఉంటుంది కాబట్టి ఇంటి ముందంతా కూడా గ్రీనరీగా వేశాను అనమాట. గ్రాస్ ఉంటే ఎలా ఉంటుంది అలా వేశాను అనమాట, మొత్తం గ్రీన్ కలర్గా. అలాగే చెట్టు కింద చిన్న బాబు కూర్చున్నట్లు, అలాగే మదర్ కూడా బాబుకి వెళ్ళి చూస్తున్నట్లుగా వేశాను. చూడండి ఫ్రెండ్స్, చెట్టు గుబురుగా ఉండే చెట్లు అన్నాను కదా, చెట్టు స్టైల్లో వేశాను. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇలా వద్దు ఆకులుగా కావాలన్నా వేసుకోవచ్చు. నా ఈ ఓల్డ్ వీడియోస్ చూస్తే మీకు గనక ఆకుల మోడల్ లాగా చెట్టు కావాలంటే వేరే వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఇదేమో గుబురుగా ఉన్న చెట్టు లాగా వేశాను అనమాట. మీకు ఎలాంటి స్టైల్ ఇష్టమైతే అలాంటివి వేసుకోవచ్చు ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ఇది డ్రాయింగే కదా, మనకి నచ్చిన మోడల్లో ఎలా అయినా వేసుకోవచ్చు. చూడండి, బాబు చేతిలో లాలీపాప్ ఉన్నట్టు అనమాట. బాబు లాలీపాప్ పట్టుకున్నాడు. చూడండి ఫ్రెండ్స్, అలాగే బాబుకి ఒక జిబ్బా అనమాట, జస్ట్ జిబ్బా వేసి కాళ్ళు జాపుకొని కూర్చున్నాడు అనమాట బాబు. చూడండి ఫ్రెండ్స్, జిబ్బా వేస్తారు కదా చిన్నపిల్లలకి. జిబ్బా అంటే మనకి దగ్గరగా కాళ్ళ దాకా ఉంటుంది అనమాట. జిబ్బా పొడుగ్గా ఉంటుంది, ఆ విధంగా బాబుకి వేసామన్నమాట. హ్యాండ్స్ ఉండవు ఫ్రెండ్స్, స్లీవ్లెస్ అనమాట. చిన్న బాబుకే కదా, అందుకని అలా వేసామన్నమాట. మీ ఇష్టం, మీకు నిక్కర్ లాగా అలాగే షర్ట్ లాగా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఇక్కడైతే నేను బాబుకి జిబ్బా లాగా వేశాను. అలాగే మదర్ అనమాట, అమ్మగారు మామూలుగా సైడ్కి కూర్చున్నారనమాట. బాబు వైపు ఫేస్ పెట్టి చూస్తున్నారు, బాబు ఏం చేస్తున్నాడా. ప్రతిదీ మనం తల్లిదండ్రులు అనేవాళ్ళు బిడ్డలు ఏ పని చేస్తున్నారు, పసిపిల్లలు అనుకోండి ఫ్రెండ్స్, ఇంకా ఎక్కువగా జాగ్రత్తగా చూసుకుంటాం కదా. చిన్నపిల్లలకి తెలియదు కదా ఫ్రెండ్స్, ఏదైనా నోట్లో పెట్టుకుంటారు కదా, అలా ఎలాంటి పొరపాటు జరగకుండా తల్లిదండ్రులు క్షేమంగా చూసుకుంటారు కదా బిడ్డల్ని. అలాగే ఇక్కడ కూడా అనమాట బాబుకి వెళ్ళి చూస్తుంది అనమాట. మదర్ ఏమో అట్లా సైడ్కి కూర్చొని
బాబుకి వెళ్ళి చూస్తున్నట్లు అనమాట సింపుల్గా. అలాగే తలకి పాతకాలంలో పల్లెటూరులో ఇప్పుడు కూడా చాలామంది తల మీద కూడా కొంగు వేసుకుంటారు కదా ఫ్రెండ్స్, తల మీద అలా కొంగు వేసుకున్నట్లు అనమాట పైటంచు. చూడండి ఫ్రెండ్స్, అలా వేసాను అనమాట. మీ ఇష్టం, అలా వద్దు అనుకుంటే మామూలుగానే వేసుకోవచ్చు, అదంతా మన ఇష్టం అనమాట. చూడండి సింపుల్గా అనమాట. ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేశాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత నేను బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి డబల్ లైన్ షేడ్ వేశాను, జుమ్కీస్ పెట్టాను అమ్మగారికి. చూడండి సింపుల్గా అనమాట. హెవీ డిజైన్స్ ఏమీ వేయలేదు, నార్మల్ శారీ లాగా వేశాను అనమాట. మదరు, బాబు కూర్చున్నాడు, బాబు ఆడుకుంటున్నాడు అనమాట. తల్లిగారు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, అలా చూడండి. అలాగే అంతా డబల్ లైన్ అనేది బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి డబల్ లైన్ వేశాను. షేడ్ వేశాక కలర్స్ అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్. నాకు ఇక్కడ నచ్చిన కలర్స్ అయితే వేశాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇదే కాదు, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా మెన్షన్ చేయండి, తప్పకుండా వేస్తాను. కలర్స్ అయితే ఇక్కడ బొమ్మ అనేది డ్రాయింగ్ అనేది ఎలా వచ్చిందంటానికి నేను ప్రతిదీ ఏదైతే వాడానో ప్రతిదీ మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్, పిన్ టు పిన్. చూడండి, ఫ్లవర్స్కి అయితే రకరకాల మల్టీ కలర్స్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. అంటే వైలెట్, ఆరెంజ్, ఎల్లో అని రకరకాల ఫ్లవర్స్ అయితే కలర్స్ వేశాను. అంతా గ్రాస్ లాగా, అంటే చెట్టు అంతా కూడా మనకి లైన్స్ కొంచెం వంపుగా వేశాను ఫ్రెండ్స్. లైన్స్ చూడండి, ఇట్లా వంపుగా వేశాను అనమాట. అంటే పువ్వులు ఎక్కడైతే వంపుగా ఉన్న దగ్గర పువ్వు కార్నర్లో వేశాను అనమాట, మూలలకి పువ్వులాగా వేశాను. మిడిల్లో కూడా కొన్ని ఫ్లవర్స్ లాగా వేశాను. చూడండి ఫ్రెండ్స్, అమ్మగారికి శారీ వచ్చేసి స్కై బ్లూ కలర్ శారీ, అలాగే బార్డర్ వచ్చేసి వైలెట్ కలర్ బార్డర్ వేశాను. చూడండి, అక్కడ చివరి కూడా ఎంటీగా ఉంటే బాగాలేదని నేను చిన్న చెట్లు వేశాను ఫ్రెండ్స్. మన ఇష్టం, ఎలాంటి చెట్లైనా వేసుకోవచ్చు. గ్యాప్ ఉన్న ప్లేస్లో చెట్టు వేశాను అనమాట. చూడండి, అలాగే మదర్కి బార్డర్ వచ్చేసి వైలెట్ కలర్ శారీ లాగా వేశాను. బ్లౌజు వైలెట్ కలర్ బ్లౌజు, అలాగే బార్డర్ కూడా శారీ ఏదైతే వస్తుందో బార్డర్ కూడా అదే వేస్తాం కదా ఫ్రెండ్స్, వైలెట్ కలర్ వేశాను అనమాట. వంగపూ రంగు అంటారు కదా, అది వేశాను. శారీ అంతా కూడా స్కై బ్లూ కలర్ వేశాను. కలర్స్ అయితే నాకు ఇక్కడ నార్మల్గా నాకు ఏదైతే వేయాలనిపిస్తాయో ఆ కలర్స్ వేశాను అనమాట. నాకు నచ్చిన కలర్స్ వేశాను. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా స్కై బ్లూ కలర్ శారీ లాగా వేశాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ బాబుకి వచ్చేసి నేను చూడండి అదే మదర్కి ఏదైతే శారీలో ఉంటాయో అదే డిజైన్స్ జుమ్కీస్ పెట్టాను. బాబుకి లాలీపాప్ అన్నాను కదా, లాలీపాప్, పింక్ లాలీపాప్, రెడ్ కలరు, చాలా రకాల లాలీపాప్స్ ఉంటాయి కదా, నేను ఇక్కడ పింక్ కలర్ వేశాను అనమాట. అలాగే బాబుకి జిబ్బాకి, పొడుగ్గా ఉండే జిబ్బాకి చెక్స్ మోడల్ లాగా, అదే మనకి లైన్స్ లాగా ఉన్నాయి ఫ్రెండ్స్. పైనేమో టాప్ వచ్చేసి ఎల్లో వేశాను కొంచెం పైన జిబ్బాకి, కిందేమో డిజైన్స్ లాగా వేశాను. చూడండి, అలాగే అమ్మగారి హెయిర్కి బ్లాక్ వేశాను. చూడండి సింపుల్గా కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ లుక్ అయితే మారుతూ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ లుక్ అయితే మారుతూ ఉంది, చాలా అందంగా తయారవుతూ వస్తుంది అనమాట. చూడండి, అరటికాయ చెట్టుకి డార్క్ కొంచెం ముదురు అరిటాకు పచ్చ అంటారు కదా ఫ్రెండ్స్, అరిటాకు అనేది కొంచెం ముదురు కలర్ లాగా ఉంటుంది, అందుకని కొంచెం నిండు రంగు వేశాను. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ ఫ్రెండ్స్ చూడండి వేశానమాట, కలర్స్ వేశాను. అలాగే సూర్యుడికి వచ్చేసి ఆరెంజ్ వేశాను అనమాట. చూడండి, కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ లుక్ అయితే చాలా అందంగా వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ సింగిల్ లైన్తో కలర్స్ వేసిన తర్వాత డబల్ లైన్కి మెరూన్ కలర్ యూజ్ చేశాను. బ్రౌన్, డార్క్ బ్రౌన్ అనమాట, నిండు కలరు. చెట్టు కాండానికి ఏదైతే కలర్ వేస్తామో ఆ కలరు ఇంటికి డబల్ లైన్ కింద వేశాను ఫ్రెండ్స్, హైలైట్ కోసం సింపుల్గా. అంటే మనం కలర్స్ వేసింది హైలైట్గా కనపడాలి కదా ఫ్రెండ్స్, బొమ్మ వేసామంటే వేసాం కాదు, లాస్ట్లో ఫినిషింగ్ అనేది హైలైట్గా కనపడటం కోసం ఇచ్చాను అనమాట. మీ ఇష్టం. చూడండి, మీకు ఎలాంటి కలర్స్ ఇష్టమైతే అలాంటి డార్క్ కలర్స్ ఏదైనా హైలైట్ కోసం వాడుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి బాగుంటుందన్నమాట. చూడండి, చెట్టు కాండానికి వచ్చేసి నేను మెరూన్ అనమాట, మంచి నిండు మెరూన్ బ్రౌన్ అంటారు, మిక్స్డ్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి, కాండానికి వేశాను, చెట్టు మొదట్లోకి, అలాగే కొమ్మలకి, కాండానికి అంతటికి కూడా, అలాగే చెట్టు అంతటికి కూడా మొత్తం గ్రీన్ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. చెట్టుకి అదిగోండి హైలైట్ చేయడానికి చెట్టుకి మొత్తం కూడా అవుట్లుక్ ఫినిషింగ్ లుక్ అంటారు కదా, మొత్తం దీనికి నేను బ్రౌన్ కలరే యూజ్ చేశాను అనమాట హైలైట్ కోసం.
చూడండి కలర్స్ అంతా వేసాక లుక్ అయితే మారుతూ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నడిచే ప్రదేశానికి వచ్చేసి బ్లాక్ కలర్ యూజ్ చేశాను. కొండ ఉన్నట్లుగా వేశాను కదా, కొండకు కూడా బ్లాక్ కలర్ యూజ్ చేశాను. ఇంటి ముందు మొత్తం ఖాళీ ప్రదేశానికి మాత్రం గ్రీన్ కలర్ యూజ్ చేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, గ్రీన్ కలర్ యూజ్ చేశాను. ఇంటికి వచ్చేసి ఒకటి వైలెట్ కలర్ యూజ్ చేశాను. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చెక్ పోస్ట్కి అంతా కూడా రెడ్ యూజ్ చేశాను, బ్లడ్ రెడ్. చూడండి ఫ్రెండ్స్, అంటే నాకు ఇక్కడ నచ్చిన కలర్స్ యూజ్ చేశాను అన్నాను కదా, కలర్స్ ఏదైతే వాడానో మీకు బొమ్మ కూడా ఈ విధంగా ఎలా తయారైందో కూడా తెలియజేస్తున్నాను అనమాట. ఏ కలర్స్ యూజ్ చేయడం వల్ల బొమ్మ ఈ విధంగా వచ్చిందనేది. చూడండి, నిండు బ్లడ్ రెడ్ అనమాట. అలాగే ఇంకో ఇంటికి ఎల్లో కలర్ యూజ్ చేశాను. ఫ్లవర్స్కి వచ్చేసి మల్టీ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్, అంటే రకరకాల పూలు అన్నట్టుగా ఎల్లో కలర్ అని, పింక్ అని, ఆరెంజ్ అని అన్నీ వాడాను అనమాట. చూడండి, చెక్ పోస్ట్కి రెడ్ కలర్ యూజ్ చేశాను. జస్ట్ మనకేంటంటే హైలైట్గా ఉండటం కోసం వాడాను అనమాట. రెడ్ అయితే అంటే అన్ని మల్టీ కలర్స్, అన్ని కలర్స్ యూజ్ అయ్యేటట్టుగా ఉంటే బాగుంటుంది అనిపించి వాడాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి. అలాగే కొండకు వచ్చేసి బ్లాక్ వాడాను. అలాగే నడిచే ప్రదేశం మనకి రోడ్ సైడ్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, బ్లాక్గా ఉంటుంది కదా, తార్ రోడ్ అంటాము. బ్లాక్గా ఉంటుంది కాబట్టి రోడ్డు నేను లైట్ బ్లాకే వేశాను. చూడండి ఫ్రెండ్స్, అట్లా అంతా కూడా చెట్టుకి గ్రీన్ కలర్ యూజ్ చేశాను. ఫ్లవర్స్ ఉన్న చెట్టుకి అంతా కూడా అవుట్లుక్ ఫినిషింగ్ మొత్తం కూడా గ్రీనరీగా వేశాను అనమాట. పల్లెటూరులో మనకి ఎక్కువగా గ్రాస్తోనే ఉంటుంది కదా ఫ్రెండ్స్, పచ్చదనం అంటేనే పల్లెటూరులో చక్కగా ప్రకృతిని ఆస్వాదిస్తూ వేసామన్నమాట. మనం ప్రకృతి అంటేనే పల్లెటూరులకి చిహ్నంగా వాడతాం కదా ఫ్రెండ్స్. అలాగే ప్రకృతి మనకి ఆక్సిజన్ ఎంతో ఇస్తుంది. పల్లెటూరులో మంచి ప్రకృతి వల్ల మంచి ఆక్సిజన్ ఉంటుందన్నమాట. చూడండి, సింపుల్గా పల్లెటూరులో మనకి వాతావరణం గుర్తు చేస్తున్నట్లుగా అనిపించింది ఫ్రెండ్స్ ఈ డ్రాయింగ్ వేస్తున్నప్పుడు. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, బాడీ అంతా స్కిన్ టోన్ వేశాను మనుషులకి, అమ్మగారికి, బాబుకి. అలాగే చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా అన్నమాట. అదిగోండి, వైలెట్ కలర్ ఫ్లవర్స్ అని, ఆరెంజ్ కలర్ అని, పింక్ అని, ఎల్లో అని అన్ని కలర్స్ యూజ్ చేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, లుక్ అయితే మారుతూ వస్తుంది, చాలా అందంగా వస్తుంది ఫ్రెండ్స్. అంటే కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ లుక్ అయితే చాలా చాలా నచ్చింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అని, ఎల్లో అని అన్ని కలర్స్ యూజ్ చేశాను అనమాట. చూడండి, అంతా డబల్ లైన్ డార్క్ చేశాను లాస్ట్ ఫినిషింగ్. చూడండి ఫ్రెండ్స్, అన్ని కలర్స్ యూజ్ చేశాను. స్కై బ్లూ కలర్, వైలెట్, పింక్, ఆరెంజ్, ఎల్లో అలా వాడాను అనమాట, కలర్స్ఫుల్గా ఉంటుందని. చూడండి, సింపుల్గా చూడండి ఫ్రెండ్స్. అలాగే అంతా కూడా మనం డార్క్ చేసుకున్నాం అనమాట. అంతా కూడా ఫినిషింగ్ అంతా చూడండి, నేను చెప్పాను కదా, ఫినిషింగ్ వచ్చేసి మనకి హైలైట్గా కనపడటం కోసం వేసామన్నమాట. మీ ఇష్టం, మీకు ఏదైనా మీ దగ్గర మీరు బ్లాక్ కానీ ఏదైనా డార్క్ కలర్స్ యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్, హైలైట్గా కనపడటం కోసం ఓవరాల్ లుక్. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే. నన్ను ఇప్పటిదాకా ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. నన్ను ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. Thank you watching the video. Please subscribe my channel. Thank you so much friends. Thank you.